ప్రియమైన సోదరులారా, మనం ఈ పోస్టర్ ఆవిష్కరిస్తున్నాం అంటే ఏదో అంటే మనం చాలా మందికి ఇదేంటనేది అనిపించవచ్చు. కార్మికుల హక్కుల కోసం 1886 మే అంటే సుమారు 140 సంవత్సరాల క్రితం అమెరికా, ఈరోజు పెద్ద దేశం అని చెప్పి అమెరికా దేశం ఉంది. ఆ దేశంలో చికాగో నగరంలో కార్మికులంతా కూడా ఆ రోజున 14 గంటలు 16 గంటలు పనిచేసే ఒక పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితికి వ్యతిరేకంగా కార్మికులందరూ కలిసి 8 గంటల పని కావాలని కొట్లాడి 8 గంటల పని సాధించుకున్న రోజు. ఈ రోజు మనందరూ కూడా ఎక్కడ చేసినా కూడా 8 గంటలే పని చేస్తూ ఉంటాం. కార్మికులు ఎక్కడ కూడా కూలికి పోయిన 8 గంటలు పని చేస్తాం, సుతారు పనికి పోయిన 8 గంటలు పని చేస్తారు, లేదా గ్రామ పంచాయతీ కార్మికులైన 8 గంటలే. అట్లా రకరకాల సంస్థల్లో పనిచేసే వాళ్ళు 8 గంటలు పనిచేసే ఒక పని గంటల దినాన్ని సాధించుకున్న రోజు మే 1. ఈ సందర్భంగానే మేడే ఉత్సవాలను కూడా మనం చేస్తా ఉన్నాం. ప్రధానంగా కార్మికుల పక్షాన ఎర్ర జెండాలు ఉంటాయి. అదేవిధంగా కార్మిక సంఘాలు కూడా కార్మికుల పక్షాన నుండి పోరాటం చేస్తున్నాయి. ఈరోజు మీరంతా కూడా ఇప్పుడు ఉపాధి పనికి వచ్చారంటే కూడా ఉపాధి పనికి వచ్చిన వాళ్ళు కూడా కార్మికుల కింద లెక్కే. వీళ్ళకి అనేక రకాల సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ప్రధానంగా టెంట్లు వేయాలి, మనం పనిచేసే దగ్గర నీళ్లు పెట్టాలా, లేదా పిల్లలు ఉంటే వాళ్ళని పట్టుకోవడం కోసం ఆయాలు ఉండాలి. అదేవిధంగా మనకి మెడికల్ కిట్టు ఇటువంటి సౌకర్యాలు కూడా వీళ్ళు ఉపాధి పని దగ్గర పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఆ విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ కార్మికులకి ఖచ్చితంగా పని కల్పించే విధంగా ఉండాలి. పనితో పాటు వారికి ఖచ్చితమైన కూలి పడే విధంగా కూడా, వేతనం వచ్చే విధంగా కూడా పని ఉండాలనేది మేము డిమాండ్ చేస్తాను. అట్లా కార్మికుల పక్షాన మా ట్రేడ్ యూనియన్ టీయూసీఐ పనిచేస్తా ఉంది. మీ అందరి పక్షాన అట్లా పనిచేద్దని హామీ ఇస్తూ మీ అందరికీ ధన్యవాదాలు ఇస్తూ సెలవు.